హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేఖా మీ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను అండ్ ఐ హోప్ మీరు కూడా బాగున్నారని సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. సో ఇక్కడైతే దమ్ బిర్యానీ చేస్తున్నాను అనమాట. నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను. సో ఎలా వచ్చింది ఏంటనేది చూపిస్తాను ఫైనలీ. సో ఇక్కడ ప్రాసెస్ ఏం చూపించలేదు, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో 1/2 kg చికెన్ అయితే తెచ్చుకున్నాను. సో వాష్ చేసి పెట్టుకున్నాను. అందులో పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, బిర్యానీ మసాలా, అలాగే కర్డ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, నిమ్మరసం వేసి మంచిగా మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలన్నమాట. ఒక 20 నిమిషాలు కానీ హాఫ్ అన్ అవర్ కానీ పెట్టాలి. సో తర్వాత నేనైతే ఇక్కడ కుక్కర్లో చేస్తున్నాను అనమాట. సో కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. సో అది బాగా వేగాలన్నమాట. ఆనియన్స్ వేగిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకోవడమే. 90% ఉడికిన తర్వాత అయితే మనము ప్యారలల్గా రైస్ అయితే బాయిల్ చేసుకుంటున్నాం కదా, హోల్ గరం మసాలా వేసి వాటర్లో ఉడికించుకున్న తర్వాత 90% ఉడికిపోతుంది కదా, ఇంకప్పుడు యాడ్ చేసేసేయాలన్నమాట చికెన్లోకి. యాడ్ చేసి ఒక 8 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ దమ్ పెట్టేస్తే సరిపోతుంది. కొంతమంది అయితే 50% ఉడికినప్పుడు చేస్తూ ఉంటారు. నేనైతే ఇక 90% ఉడికిన తర్వాత అయితే చేశాను. ఆ రోజు అలా చేశాను, నిజంగా చాలా బాగా వచ్చింది. సో 10 మినిట్స్ తర్వాత దమ్ పెట్టేసినాం కదా, ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో. సో ఇదైతే కర్రీ అనమాట. కర్రీ ప్యారలల్గా కూడా చేశాను. ఫైనలీ దమ్ బిర్యానీ చాలా బాగా వచ్చింది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాకైతే కామెంట్ అయితే పెట్టండి. సో ఫైనలీ నాన్న కూడా వచ్చేసారు. పిల్లలు వచ్చి వాళ్ళ తాతయ్యతో కలిసి లైన్ ఆట ఆడుతున్నారనమాట. అదే 9 పిచ్చులతో ఆడతాం కదండి. సో జనరల్గా తెలిసే ఉంటుంది అందరికీ. సో ఆ గేమ్ అయితే వాళ్ళు ఆడుతున్నారనమాట. మమ్మీ నాకు డబుల్ లైన్ వచ్చేసింది. నెక్స్ట్ అయితే ఇంకా పిల్లలు వచ్చి పాస్తా చేసుకుంటామన్నారు. సరే ఓకే చేసుకోమని చెప్పాను. నేను ఇంకా ఆ రోజు కూడా నాన్న వచ్చారు కదా, సో ఏదో సమ్ బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి అంటే ఇంకా ల్యాబ్కి వెళ్ళి నేను కూడా అలాగే యాక్చువల్లీ నాకు హ్యాండ్ పెయిన్ వస్తుందన్నమాట. అందుకు ఫిజియోథెరపీ చేసుకోవడానికి ఇంకా నాన్న, నేను, ఇంకా చరణ్, మా డాడీ కలిసి టౌన్కి అయితే వెళ్ళిపోయాం అనమాట. ఇంకా పిల్లలు ఇక్కడ పాస్తా అయితే చేసుకుంటున్నారు. సో మా చేతిన చేస్తుంది అనమాట, బాగా చేస్తారు. సో ముందుగా ఇంకా వేడి నీళ్ళలో వేసేసి కొంచెం ఆయిల్ వేసి ఇంక ఇట్లా అయితే బాయిల్ చేసి పెట్టుకున్నారనమాట. సో తర్వాత ఇంకా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేడి చేసుకొని ఆవాలు వేసుకున్నారనమాట. చిటపట అయిన తర్వాత ఇంకా ఆనియన్స్ వేగిన తర్వాత అయితే టమాటాలు వేసుకొని మంచిగా వేయించుకోవాలన్నమాట. పిల్లలకు అప్పుడప్పుడు చేసుకొని తింటూ ఉంటారు అనమాట. ఏమైనా తెలియకపోతే యూట్యూబ్లో చూడడం, వాటిని ట్రై చేయడం, వీళ్ళకి టైం ఉన్నప్పుడు అట్లా ట్రై చేస్తూ ఉంటారనమాట. ఇంక ఎట్లా హాలిడేస్ కదా అన్నట్టుగా సరే మేము చేసుకుంటాంలే అన్నారు. సో అందుకోసం ఇక్కడ వీళ్ళు చేస్తున్నారు అనమాట. సో ఇంక ఆనియన్స్ అవన్నీ వేగిన తర్వాత క్యారెట్ కూడా వేసుకున్నారు, క్యారెట్ తురుము. అది కొంచెం 2 మినిట్స్ వేయగాలన్నమాట. మరీ ఎక్కువ వేగితే తీపి వచ్చేస్తుంది కదా, అందుకనేసి ఇంకా కారము, సాల్ట్, పసుపు అన్నీ యాడ్ చేసుకున్నారు. ఫైనల్గా మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ పాస్తా అయితే వేసుకోవాలి. సో అదైతే 100% వీట్ పాస్తా అనమాట. సో మైదా అంతా ఏం లేదు, ఓన్లీ వీట్తో తయారు చేసిన పాస్తా అనమాట. ఫైనల్గా చూసారా. సో ఇలా చిన్న చిన్న రెసిపీస్ పిల్లలు కూడా ట్రై చేయడంలో తప్పలేదు కదా, సో అందుకే నేర్చుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది. సో వీళ్ళు కూడా ఇంట్రెస్ట్గా చేసుకుని తింటూ ఉంటారనమాట. ఫైనల్గా తింటున్నారు చూడండి. సో అదే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఈ చిన్న వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటనేది నాకు కామెంట్ అయితే పెట్టండి. హ్యావ్ ఏ గ్రేట్ డే. బాయ్. థ్యాంక్ యూ.